అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరుకో. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ హిస్టరీ చాప్టర్ 4 ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్‌కి సంబంధించినంత వరకు కూడాను రివిజన్ చూస్తున్నాం. రివిజన్ మీన్స్ సమ్మరీ. సో, ఈ చాప్టర్‌లో ఏముంటదో స్లైడ్‌గా చెప్పేస్తాను. పాయింట్ 1 ఫస్ట్ అన్నిటికన్నా ముందు ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అనే కాన్సెప్ట్ చూస్తారు. సో, ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటి అనంటే, ఒకప్పుడు ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ జరిగేదా అంటే లేదు. ఎలా జరిగేదంటే మర్చెంట్స్ ఉండేవాళ్ళు కదా! ఈ మర్చెంట్స్, ట్రేడర్స్ అనేవాళ్ళు విలేజెస్‌కి వెళ్లి అక్కడున్న విలేజెస్‌లో ఉన్న ఆర్టిసన్స్ అదే రకంగా ఫార్మర్స్ వీళ్ళకి చెప్పి మాకు ప్రొడక్షన్ కావాలి. మీరు కొద్దిగా ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి. దాన్ని మేము అమ్ముతామని చెప్పి ఆ రకంగా ప్రొడక్షన్ చేయించేవాళ్ళు. సో, ఈ రకంగా విలేజ్‌లో జరిగింది కాబట్టి ఇది ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అన్నారు. ఆ తర్వాత సెకండ్ చూస్తే కమింగ్ ఆఫ్ ఫ్యాక్టరీస్. సో, ఫ్యాక్టరీస్ అనేవి వస్తాయి. సో, ఎలా వస్తాయి బ్రిటన్‌లోననమాట. ఎప్పుడైతే వాళ్ళ అందరికన్నా ముందు ఇండస్ట్రియలైజేషన్ తెచ్చుకుంటారు. సో, 1750 నుండి 1750 నుండి వీళ్ళ దగ్గర ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిపోద్ది. 1750, 1730 ఆ రేంజ్‌లో. ఆ తర్వాత నెక్స్ట్ యూరోప్ అంతా రావడానికైతే సిట్యుయేషన్ చూస్తే వాళ్ళకి 1850 ఈ రేంజ్‌కొస్తది. అదే అమెరికాకి చూడండి. అమెరికాకి 1868, 65 ఈ రేంజ్‌లో. జపాన్ అయితే 1868కి వస్తది. సో, మనం ఇక్కడ ఫస్ట్ టైమ్ ఇండస్ట్రియలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ బ్రిటన్ అనే ఏరియాకి సంబంధించినంత వరకే మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో, ఈ రకంగా ఫ్యాక్టరీస్ అనేవి వచ్చాయి. ఇక్కడ ఫ్యాక్టరీస్‌లోన బ్రిటన్‌లోన ఆ రోజుల్లో సిట్యుయేషన్ ఏ రకంగా ఉండేదంటే, ఎక్కువగా ప్రొడక్షన్ పెంచడానికి అనమాట మిషన్స్ వాడేవాళ్ళు. ఈ మిషన్స్‌లోన మేజర్‌గా చూసుకున్నట్లయితే అన్నిటిని మనం అబ్జర్వ్ చేయలేం. సింగిల్‌గా ఒక్కదాన్నే మాట్లాడదాం. అదేంటంటే కాటన్. సో, ఈ కాటన్ అనే ఒక్కదాన్ని చూడొచ్చు. దీనికి కాటన్‌కి సంబంధించిన ట్రేడ్ ఎలా జరిగేదంటే ఇది ఒక కాటన్ మిల్లు. సో, ఇండస్ట్రీ అనే దాంట్లో తీసుకుంటే ఈ కాటన్ అనే దాన్ని ఏం చేసేవాళ్ళంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఎక్కువగా ప్రొడ్యూస్ చేశారో రకరకాల ఏరియాస్‌కి అనమాట ట్రాన్స్‌పోర్ట్ చేసేవాళ్ళు. ఎక్కువగా ట్రాన్స్‌పోర్ట్ చేయడం వల్ల ఎక్కువ మంది ప్రజలు కొనుక్కునేవాళ్ళు. దీనివల్ల ఎక్కువ లాభాలనేవి వచ్చేసేవన్నమాట. ఇది సిట్యుయేషన్. ఈ రకంగా ఆ రోజుల్లో ఈ కాటన్ అనే దాన్ని చూసుకున్నారు. మరి కాటన్ తయారు చేయాలంటే రా మెటీరియల్ కావాలి కదా! రా మెటీరియల్ అనేది రకరకాల ప్లేసెస్ నుండి తెప్పించుకునేవాళ్ళు. రా మెటీరియల్ ఇండస్ట్రీకి వస్తుంది. ఇండస్ట్రీ నుండి కన్స్యూమర్స్‌కి రకరకాల ఏరియాస్‌కి సెండ్ చేసేవారు. ఈ రకంగా చేసిన వాటిని అన్నమాట కాలనీస్‌లో సెండ్ చేసేవాళ్ళు. ఇది సిట్యుయేషన్. సో, కాటన్ మిల్‌కి ఇంతలాగా సక్సెస్ రావడానికి ఆ రోజుల్లో కాటన్ మిల్ మిషన్ అనేది తయారు చేసేవాళ్ళు. ఆయనైతే రిచర్డ్ ఆర్క్‌వైట్. ఆ తర్వాత ఇండస్ట్రియలైజేషన్ అనుకో తెగ మాట్లాడుతున్నాం కూడా దీని యొక్క పేస్ ఎలా ఉంది? దీని యొక్క ఫాస్ట్‌నెస్ ఎలా ఉంది అనేది పెద్ద క్వెషన్ అయితే అబ్బే! అంత సీన్ లేదు. ఇండస్ట్రీస్ తయారు చేస్తారు గానీ, మిషన్స్ ఎవడు వాడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే స్టార్టింగ్‌లో మిషన్‌లన్నీ కూడా ట్రబుల్స్ ఉండేవి. ఆ తర్వాత జనాల్లో కూడాను ఎక్కువగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది కదా! ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉండేటప్పుడు పరిస్థితి ఏంటంటే, జనాలందరూ కూడాను మిషన్స్ వాడడం కంటే జనాల పనిలో పెట్టుకోవడమే ఇష్టపడ్డారంట. ఎందుకంటే వీళ్ళైతే తక్కువ మనీతో వస్తారు. సో, చాలా ఎక్కువ లేబర్ వస్తారనే విషయం మీద ఎక్కువగా ఆలోచించుకున్నారు. దాని తర్వాత మేజర్‌గా కూడాను ప్రజలు కూడాను టెక్నాలాజికల్ చేంజెస్‌కి అంతగా ఇష్టపడలేదనమాట. సో, ప్యూర్‌గా కూడాను ఈ రకంగానే ఉంది. సో, దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకుంటే 20% పీపుల్ మాత్రమే ఇండస్ట్రీలో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడాను చేతి పనుల్లోనే ఉన్నారు అనే విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, ఈ ఫేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్‌లోనే ప్రజలు కొద్దిగా కష్టాలు పడుతున్నారబ్బా! ప్రజలు కష్టాలు పడుతున్నారు. వాళ్ళ సిట్యుయేషన్స్ ఏమి బాలేవన్నమాట. ఇది ఈ రకమైన సిట్యుయేషన్ కనిపిస్తూ ఉంటది. ఆ తర్వాత బ్రిటన్‌లోన మేజర్‌గా కూడాను ఈ లైఫ్ ఆఫ్ వర్కర్స్ అనే కాన్సెప్ట్‌లోన ఎవరికైతే ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అది పాయింట్ 1. రెండోదేంటంటే వీళ్ళ యొక్క వర్కింగ్ అవర్స్ అనేవి చాలా ఎక్కువ. సో, హెల్త్ సిట్యుయేషన్స్ కూడా ప్రాబ్లమ్ ఉండేది. ఇదంతా కూడాను లైఫ్ ఆఫ్ వర్కర్స్ ఇక్కడి వరకు కూడా వెస్టర్న్ సైడ్ అయిపోతే, ఆ తర్వాత మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఇండస్ట్రీస్ ఇన్ కాలనీస్. సో, కాలనీస్‌లోనే ఇండస్ట్రీస్ ఏ రకంగా వచ్చాయి అనేది మనకి ఇక్కడ క్వెషన్. సో, ఇక్కడ కాలనీస్‌లో ఇండస్ట్రీస్ పరంగా చూసుకున్నట్లయితే మేజర్‌గా కూడాను మన ఇండియాకి అనమాట ట్రేడ్ పరంగా సూపర్. సో, కాలనీలో ఇండస్ట్రీస్ గురించి మాట్లాడితే ఇక్కడ 2 విషయాలు మాట్లాడొచ్చు. ఒకటి వీవర్స్, ఇంకొకటి వీవర్సే. సో, ఈ వీవర్స్ ఏంటి ఇది మాట్లాడొచ్చంటే, ఒకటి ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత సిట్యుయేషన్ ఏ రకంగా ఉందంటే, బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన ఇండియాకి సంబంధించిన కాటన్ అనేది సూపర్. ప్రపంచంలో అన్నిటి దగ్గర సేల్ అయ్యేది. నెక్స్ట్ ఎక్కువ కాటన్ ఇండస్ట్రీస్‌లో ఉన్న యూరోప్ వాళ్ళు కూడా మనదే కొనేవాళ్ళు. నెక్స్ట్ వీవర్స్ కూడాను చాలా ఎక్కువ మనీయే దొరికేది. కానీ ఎప్పుడైతే ఈ వీవర్స్ అనేవాళ్ళు కొలోనియల్ టైమ్‌లో వచ్చిందో, కొలోనియల్ వాళ్ళు ఏం చేశారంటే మన ఇండియాలో ఉన్న వీవర్స్‌ని దెబ్బ కొట్టాలని వాళ్ళు దెబ్బేసారు. దాని తర్వాత మన ఇండియాలో ఉన్న కాటన్ అంతటిని కూడా బయటికి పంపేసారు. దీనివల్ల ఏమైందంటే, మనం కాటన్ కొనుక్కోవాలన్నా కష్టమైపోయేది. సో, చాలామంది వీవర్స్ అనమాట దీన్ని కొనుక్కునేవారు కాదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక సిట్యుయేషన్ ఏంటంటే, అక్కడ వాళ్ళ దగ్గర ఒక ఇండస్ట్రీ ఉందనుకుందాం. సో, ఇది బ్రిటన్ గవర్నమెంట్. సో, ఇది ఇంకొకటి ఏంటంటే, ఇది బ్రిటన్ గవర్నమెంట్ కదా! ఇది బ్రిటన్‌లో పనిచేసే ఇండస్ట్రీ. దాని తర్వాత ఇది ఇండియాలో ఇండస్ట్రీ. సో, ఇండియా నుండి బ్రిటన్‌కెళ్ళే వస్తువులు. ఇది పాయింట్ 1. కాకపోతే ఇప్పుడేంటంటే
ఇక్కడ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బ్రిటన్‌లో ఉన్న కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు బ్రిటన్ గవర్నమెంట్‌కి చెప్పారు. "అరే! మీరు బయట దేశం కొంటే మన దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి? వాడికి డబ్బులు ఎవడిస్తారు? మీరిస్తారా?" ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల ఏం చేశారంటే ఇండియాలో నుండి వచ్చిన ప్రొడక్ట్స్‌ని ఆఫ్ చేశారు. సో, ఆఫ్ చేయాలంటే ప్లాన్ ఏంటి? ఎక్కువ టాక్సెస్ పెంచేవాళ్ళు. దీనివల్ల ఏమైందంటే బ్రిటన్ మార్కెట్‌లో వీళ్ళు తయారు చేసిన గూడు అనేది ₹50 దొరికితే బయట వాళ్ళు తయారు చేసిన గూడు అనేది ఎంతకు దొరుకుతుందంటే 120కి దొరుకుతుంది. సో, ఎవడు ఎక్కువగా దేన్ని కొంటారు? ₹50దే కొంటారు. సో, ఈ రకంగా అనమాట మన ఇండియన్‌కి సంబంధించినంత వరకు కూడా నాశనం చేసి పడేశారు. ఇలా ఈ రకమైన సిట్యుయేషన్‌తో మన ఇండియాలో ఉన్న వీవర్స్ అందరి సిట్యుయేషన్ కూడాను దారుణంగా మారిపోయింది. ఇది సిట్యుయేషన్. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏంటి మాట్లాడాలంటే, ఈ వీవర్స్ సంగతి పక్కనెడదాం. కాసేపు ఈ వీవర్స్ సంగతి పక్కనెట్టిన తర్వాత ఇండస్ట్రీస్ అనుకున్నాను కదా! ఇండస్ట్రీస్ పెట్టాలంటే మేజర్‌గా కూడాను ఎవరు పెడతారు? ఇండస్ట్రీస్ ఎవరు పెడతారు? అనే క్వెషన్ చూస్తే మన ఇండియాలో ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి మాట్లాడతాం. సో, ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఒకప్పుడనమాట బ్రిటిష్ వాళ్ళతో పోటీ పడలేక వాళ్ళు ఏదైతే విడిచిపెట్టారో ఆ సెక్టర్స్‌లో మాత్రమే పనిచేసేవాళ్ళు. అలా పనిచేసి వాళ్ళ దగ్గర నుండి వచ్చిన క్యాపిటల్ అంతా తీసుకొని వీళ్ళు కూడా ఇండస్ట్రీస్ పెట్టుకున్నారనమాట. సో, వీళ్ళ వరకు చూసుకున్నట్లయితే సిట్యుయేషను బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత కాలము వీళ్ళు అంత బాగా సక్సెస్ అవ్వలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చిందో అప్పటి నుండి కూడాను వీళ్ళదే పవర్ వచ్చింది. దాని తర్వాత వీళ్ళు ఎంతగా ఎదిగిపోయారంటే తిరిగి యుద్ధం అయిపోయిన తర్వాత కూడాను వీళ్ళే పవర్‌లోననమాట ఉండి వీళ్ళే అనమాట సక్సెస్‌ఫుల్‌గా రెడీ అయ్యారు. ఇదే ఈ రకంగా చూస్తే ఎంటర్‌ప్రెన్యూర్స్ సంగతి. దాని తర్వాత మీరు ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటారు. అదేంటంటే వీవర్స్ ఉన్నారు కదా! ఈ వీవర్స్ మన ఇండియాలో ఉండేటప్పుడు ఈ వీవర్స్‌కి సంబంధించినంత వరకు కంట్రోల్ చేయడానికి గుమస్తా ఒకడుండేవాడు. ఈ గుమస్తా అనేవాడు మొదట్లో వీవర్స్‌కి ఫ్రెండ్లీగానే ఉండేవాడు. వాడి ఊర్లోనే ఉండేవాడు. వీడేం చేసేవాడు? వీడు హెల్ప్ చేసేవాడు. ఓకేనా? కొన్ని రోజుల తర్వాత రోజుల్లో ఏమైందంటే ఈ వీవర్స్ అనేవాడు 'రంగస్థలం' మూవీలో ప్రెసిడెంట్ లాగా అయిపోయాడు. వీడేం చేస్తాడు ఇక ఊర్లో వాళ్ళని అణచడం, వాళ్ళని సిల్లి లెక్కలు చూపించడం, వాళ్ళు సరైన టైంకి కాటన్ ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళని తిట్టడం, ఇలా రకంగా చేయడం మొదలెట్టాడు. సో, ఈడు బ్రిటిషోడికి తొత్తు మన ఇండియాలో ఉన్న వ్యూవర్స్‌కి నరకం చూపించేసాడు. సెకండ్ ప్రాబ్లమ్. దాని తర్వాత ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కూడా ఉన్నారు కదా! ఇండస్ట్రీస్ మన ఇండియాకి ఎప్పుడైతే వచ్చాయో చాలామంది చాలా చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ఇండస్ట్రీకి వర్క్ చేయడం వచ్చారు. జనాలు బాగానే వస్తున్నారు. ఈ జనాలు చూసుకోవడానికి కూడాను ఒకరిని పెట్టారు వాడే జాబర్. ఈ జాబర్ అనేవాడు సేమ్ గుమస్తా లాంటి వాడే. వీడు కూడా ఏం చేసేవాడంటే జనాలకు ఉద్యోగాలు ఇవ్వడము, వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఈ టైప్‌వి చేసేవాడు. వీడు మొదట్లో మంచి ఫ్రెండ్లీగా ఉండేవాడు కానీ తర్వాత వీడు కూడా రంగస్థలంలో ప్రెసిడెంట్ అయిపోయి ప్రజల ప్రాణాలు చుక్కలు చూపించాడనమాట. ఈ రకంగా సిట్యుయేషన్. సో, అసలు ఈ వీవర్స్ గాని, ఇండస్ట్రియలిస్ట్‌లో ఉన్న వీళ్ళు గాని వీళ్ళెందుకు అసలు బ్రిటిష్ వాళ్ళకి కామ్ అయిపోయారు? వీళ్ళు మాటికి ఎందుకు దొరికిపోతున్నారంటే వీవర్స్ పరిస్థితి ఏంటంటే లోన్స్ తీసుకున్నారబ్బా! ఈ లోన్స్ ఒక్కటి తీసుకోవడం వీళ్ళని డౌన్ చేస్తుందనమాట. మిగిలినవన్నీ ఎక్స్టర్నల్ రీజన్స్ అంటే టాక్స్ చార్జ్ పెంచడము, వీళ్ళకి రాకపోవడం దొరకకపోవడం ఇవన్నీ సంగతి పక్కన పెడితే వీళ్ళు తలని తీసుకొని వచ్చి ఈ గుమస్తా చేతికి లోన్స్ తీసుకోవడం వల్ల దెబ్బ అయిపోయారు. ఇండస్ట్రియలిస్టులకు సంబంధించినంత వరకు అయితే ఆ రోజుల్లో ఇండియాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ. ఎప్పుడైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉందో ఏదైతే జాబ్ ఉందో అదే తీసుకుందాం అనే పాయింట్ ఆఫ్‌లో ఉండేవాళ్ళనమాట. ఇది సిట్యుయేషన్. ఈ రకంగా మేజర్‌గా కూడాను ఉండేది సిట్యుయేషన్ ఇదంతా కూడాను. అయితే ఇక లాస్ట్ స్టేజ్‌కొస్తాం. ఈ లాస్ట్ స్టేజ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడాలి. ఈ మార్కెటింగు ఎంతటి వస్తువు తయారు చేసినా సరే మార్కెటింగ్ చేయకపోతే వేస్ట్. ఎంతటి వస్తువు తయారు చేసినా మార్కెటింగ్ చేయకపోతే వేస్ట్. సో, బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే యాడ్స్ ఇచ్చేవాళ్ళు. అడ్వర్టైజ్‌మెంట్స్ దాని తర్వాత లేబుల్స్ వేసేవాళ్ళు. దాని తర్వాత ఇమేజెస్ వేసేవాళ్ళు. దేవుడి బొమ్మలు ఇలాంటివి వేసి తీసుకోమనేవాళ్ళు. సో, ఈ రకమైన ప్రాసెస్‌లన్నీ వీళ్ళు చేసేవాళ్ళు. కానీ వీటన్నిటికి ఆపోజిట్‌గా మన ఇండియన్స్ వాళ్ళు, మన ఇండియన్ గూడ్స్ వాళ్ళు ఏ రకంగా బ్రాండింగ్ చేసేవాళ్ళంటే మన నేషన్ అయితే మనది కొనండబ్బా! బయట దేశం వాళ్ళది ఎందుకు కొంటారు? మన దేశం కొనండి. మన వాళ్ళకి లాభం చేకూర్చండి అనుకుని ఈ నేషనల్ ఐడియాతో వెళ్తారు. సో, ఇది మొత్తం కాన్సెప్ట్. ఈ మొత్తం లెసన్‌లో మీరు ఒకటి అర్థం చేసుకుంటారు. ఇండస్ట్రీస్ అనేవి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు టెక్నాలజీ. టెక్నాలజీ పెరిగిన కొత్తలో ఈ గ్రాఫ్ ఎలా ఉంటదంటే టెక్నాలజీ పెరిగిన కొత్తలో మెల్లగా వెళ్ళేది గ్రాఫ్. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ సూపర్‌గా పనిచేస్తుందో, మిషన్స్ బాగా పనిచేస్తున్నాయి, జనాలకు కూడా కొద్దిగా ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుందో అప్పటి నుండి ఊపందుకుందనమాట ఇండస్ట్రీస్. ఇది సిట్యుయేషన్. ఇలా ఊపందుకొని ఉన్నాయి. ప్రపంచమంతా కూడా ఇదే చూసింది. అరే! స్టార్టింగ్‌లో కష్టం ఉన్నప్పటికి తర్వాత గ్రాఫ్ అనేది పెరుగుతుంది కాబట్టి మనం ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నాననమాట. మీకు చెప్పాను కదా! బ్రిటన్, యూరోప్, అమెరికా, జపాన్, మన ఇండియా కూడా ఆఖరికి ఇండస్ట్రీస్‌లోకి వెళ్ళిపోయింది. మన ఇండియా ఇండస్ట్రీకి అనేది ఫస్ట్ బ్రిటిష్ వారు తెచ్చారు. ఆ తర్వాత మన దేశంలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ తీసుకున్నారంట. ఇది ఫస్ట్ పాయింట్. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. ఇండస్ట్రీస్ వచ్చాక టెక్నాలజీ బాగానే పెరిగింది. కానీ టెక్నాలజీ అనమాట మొట్టమొదట ఎవరికి ఫేవర్ చేసిందంటే బ్రిటిష్ వాళ్ళకి ఫేవర్ చేసింది. ఎప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళకి ఫేవర్ చేసిందంటే వాళ్ళు పవర్‌లో ఉన్నంత వరకు. కానీ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళకి దెబ్బెట్టేసిందంటే
వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ వరల్డ్ వార్ చేశారో అప్పటి నుండి దెబ్బ అయిపోయింది. అప్పటి నుండి కూడాను వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన మొత్తం అంతా కూడాను అప్పుడు ఏమైందంటే ఇండస్ట్రీస్ అనేవి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇండియా, మన ఇండియాకి అనమాట హెల్ప్ చేసడం మొదలెట్టింది. మన ఇండియాలో ఇండస్ట్రీస్, మన ఇండియాలో కంపెనీస్, మన ఇండియాలో ఓనర్స్కి హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. సో ఎక్కడో మొదలైన వెస్టర్లో మొదలైంది ఈస్ట్కి వచ్చి మన ఇండియాలో ప్రజెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అని అంటే ఆ రోజు జరిగిన సీడ్స్, ఆ రోజు జరుగుతున్నవి. మొదట్లో చాలా కష్టంగా మొదలెట్టాము బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్లో అయినప్పటికీ, ప్రజెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాము. ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలి. సో మన ఇండియాలో సర్వీస్ సెక్టర్ సెట్ అయిపోయింది, అగ్రికల్చర్ సెక్టర్ సెట్ అయిపోయింది. ఈ మధ్యలో ఉన్న ఇండస్ట్రీస్ అనేవి సెట్ అవ్వలేదు. దీన్ని మాత్రం కొద్దిగా చేసుకుంటే సెట్ అయిపోద్ది. సో ఇది అనలైటికల్ సంగతి. ఇప్పుడు లేటర్ చెప్పిందంతా అనలైటికల్, ముందు చెప్పిందంతా లెసన్ ఎవరికి కావాలి అనలైటికల్ రాకపోతే. సో లెసన్ నేర్చుకోండి, మార్కులు వస్తాయి. అనాలిసిస్ పెంచుకోండి, రేపు పొద్దున్న ఏదైనా పెద్ద పోస్ట్కి వెళ్తే పనికి వస్తుంది. సరేనా? బాయ్. ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలంటే అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది.